ఇప్పటికే ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు మా టీమ్‌కి కొండంత బలం. సో, దయచేసి కామెంట్ వేయడం మర్చిపోకండి. మార్కెట్‌లో ఎప్పుడూ చాలా స్ట్రాంగ్‌గా వర్ధిల్లే ఏకైక వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అగరబత్తీల తయారీ వ్యాపారమే అని చెప్పాలి. ఈ రోజుల్లో అతి తక్కువ పెట్టుబడితో ఇంటి వద్ద నుంచే నెలకి వేలల్లో లాభాలు ఆర్జించడంతో పాటు ప్రభుత్వ రాయితీలు, బ్యాంక్ రుణాలు సులభంగా పొందే అవకాశం ఉండడం వల్ల ఈ బిజినెస్ చాలా మందికి ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా మారింది. ప్రతి ఇంట, ప్రతి పూజా స్థలంలో రోజు వాడే వస్తువు కావడంతో దీనికి ఎన్నటికీ డిమాండ్ తగ్గదు. అందువల్ల కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అగరబత్తీల వ్యాపారాన్ని ప్రారంభించడానికి 3 రకాల పద్ధతులున్నాయి. మొదటిది ఎలాంటి యంత్రాలు లేకుండా చేతితోనే తయారు చేయడం. ఇందులో శ్రమ ఎక్కువగా ఉన్నా పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటాయి. రెండోది కాళ్ళతో తొక్కుతూ నడిపించే పెడల్ యంత్రం మరియు మూడోది పూర్తిగా కరెంటుతో నడిచే ఆటోమేటిక్ యంత్రం. ఈ ఆటోమేటిక్ యంత్రాల ద్వారా శ్రమ లేకుండా రోజుకి 70 కేజీల వరకు అగరబత్తీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెద్ద ఎత్తున ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం ఆటోమేటిక్ యంత్రం కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి అలాగే ఖర్చుల విషయానికొస్తే ఈ వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టొచ్చు. పెడల యంత్రం ధర దాదాపు 20,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. అదే పూర్తిగా ఆటోమేటిక్ యంత్రం అయితే ఇంకాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీటికి అదనంగా ముడి సరుకులు అంటే అగరబత్తి పుల్లలు కేజీ ₹100 నుంచి ₹110 వరకు, జిగురు పొడి కేజీ ₹35 నుంచి ₹40 వరకు ఉంటుంది. చార్కోల్ పౌడర్ కేజీ ₹2 నుంచి ₹5 వరకు ఖర్చు అవుతుంది. సువాసన కోసం వాడే సెంటు మరియు ప్యాకింగ్ కవర్ల ఖర్చు అదనం అవుతుంది. మొత్తం మీద ఒక ₹1,50,000 పెట్టుబడితో ఈ వ్యాపారం చాలా ఘనంగా ప్రారంభించవచ్చు. ఎప్పుడు మీరు ఆటోమేటిక్ మెషిన్ కావాలంటే. లేదు మేము ఇంటి దగ్గర చేసుకుంటామంటే 10,000లో కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో లాభాలు మరియు పెట్టుబడి మీద రాబడి చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు పెట్టే ప్రతి ₹100 ఖర్చు మీద ₹20 నుంచి ₹30 వరకు నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. అంటే నికర లాభం. అంటే 30% వరకు లాభాల మార్జిన్ ఉంటుంది. ఆటోమేటిక్ యంత్రం ద్వారా రోజుకి 70 కేజీల వరకు ఉత్పత్తి చేస్తే రోజుకి కనీసం ₹2,000 నుంచి ₹3,000 వరకు సంపాదించవచ్చు. ఈ లెక్కన నెలకి 6,000 నుంచి 60,000 నుంచి 70,000 వరకు ఆదాయం వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి కేవలం 3 నుంచి 4 నెలల వ్యవధిలోనే పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయానికొస్తే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడానికి ముద్ర లోన్లు మరియు పీఎంజీ పథకాల ద్వారా రాయితీలతో కూడినటువంటి రుణాలు అందిస్తున్నారు. ఈ పథకాల కింద యంత్రాల కొనుగోలు మీద 25% నుంచి 30% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. దీనికోసం మీరు స్థానిక జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధికారులను కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పిస్తే సులభంగా రుణాలు వాళ్ళు మంజూరు చేస్తారు. ఈ వ్యాపారానికి సంబంధించిన యంత్రాలు, ముడి సరుకులు కొనుగోలు చేయడానికి బెంగళూరులోని డీలర్స్ను సంప్రదించడం బెస్ట్ ఆప్షన్. సౌత్ ఇండియాలో బెంగళూరు ఈ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. అక్కడ ఉండే వ్యాపారస్తులు మీరు నేరుగా కలిసి లేదా ఫోన్ ద్వారా సంప్రదించి లేదా ఇండియా మార్ట్లో ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడి నేరుగా వెళ్ళి కొనుక్కోవచ్చు. వాళ్ళు మెషిన్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. ఈ వ్యాపార సమాచారం మరియు ముడి సరుకుల సరఫరాదారుల వివరాల కోసం మీరు ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తే మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి.